స్మార్ట్ మీటర్లు పెట్టద్దు, అది దోచుకోవడానికి ఒక ప్రణాళిక. ఎవరన్నా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే పగలకొట్టండి అని గతంలో లోకేష్ పిలిపించారు, చంద్రబాబు పిలిపించారు, తెలుగుదేశం పిలిపించింది. ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఆల్రెడీ పెట్టేస్తున్నారు. అయితే వాళ్ళ అనుకూల మీడియా దాన్ని కొంత కన్వర్ట్ చేసి కేవలం ఇళ్ళకి మాత్రమే పెడుతున్నారు, వ్యవసాయానికి లేదు అంటే వ్యవసాయం దగ్గర పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పగలగొట్టింది చూసాం. ఇది వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రి స్పందించి దాని మీద నివేదిక అడిగారట, అసలు ఏం జరుగుతోంది అన్నట్టు. మరి ఆయనకి తెలియకుండానే పెట్టేస్తున్నారా? స్మార్ట్ మీటర్లు పెట్టడం అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూల్గా జరిగిపోతుంది. అదానీ సంస్థలకు సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లు. ఇక్కడ అసలు భయం వల్ల ఏంటంటే మహారాష్ట్ర తరహా చేస్తారా, ప్రీపెయిడ్ మీటర్లుగా మారుస్తారా? ముందు స్మార్ట్ మీటర్ పెట్టి తర్వాత 500 ఛార్జింగ్, 1000 ఛార్జింగ్ ఇట్లా చెప్పి రేట్లు పెరిగిపోయింది తెలియకుండా దోచుకోవడం. ఇప్పటికే కరెంటు దోపిడీతో చచ్చిపోతున్నాడు జనం. ఇప్పుడు మరింతగా చంపుకు తినేటటువంటి వ్యవహారం వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అన్నటువంటి ఆరోపణల సందర్భంలో దాన్ని కవర్ చేసేందుకు మంత్రి గారు కన్నెర్ర చేశారు అన్నటువంటి హైలైట్ చేస్తున్నారు.